సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ నిత్యా మీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నిత్యా మీనన్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. మొదట అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఇష్క్, గుండెజారి గల్లంతైందే, మళ్ళీ ఇది రాని రోజు, భీమ్లా నాయక్ లాంటి సినిమాలలో నటించి మెప్పించింది. వీటితో పాటుగా గీతా గోవిందం, సన్ ఆఫ్ సత్యమూర్తి లాంటి సినిమాలలో హీరో హీరోయిన్లకు ఫ్రెండ్ క్యారెక్టర్లలో నటించింది. అలా ఈ ముద్దుగుమ్మ కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ సినిమాలలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాగా ప్రస్తుతం తమిళంలో కాదలిక్క నెరమిల్లియై, డియర్ ఎక్సెస్ సినిమాలలో నటిస్తుంది నిత్యా మీనన్. తమిళ సినిమాలు తెలుగులో కూడా విడుదల కానున్నాయి. అయితే ఆమె నేరుగా తెలుగు సినిమా అంగీకరించి దాదాపు 2 ఏళ్లు అవుతుంది. దీంతో తెలుగు సినిమా పరిస్థితి ఏంటి అన్న ప్రశ్న వైరల్ గా మారింది. ఈ ప్రశ్నకు ఆమె తెలుగు సినిమా అంగీకరించింది అనే కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న తమ్ముడు సినిమాలో అతిథి పాత్రకు నిత్యా మీనన్ ఓకే చేసినట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. కాగా గతంలో నితిన్, నిత్యా మీనన్ ఇష్క్, గుండెజారి గల్లంతైందే లాంటి సినిమాలలో నటించిన విషయం తెలిసిందే. ఈ 2 సినిమాలు విడుదలయ్యి మంచి విజయం సాధించాయి. ఇక నితిన్ హీరోగా నటిస్తున్న తమ్ముడు సినిమాలో సప్తమి గౌడ హీరోయిన్ గా నటిస్తుండగా సీనియర్ హీరోయిన్ లయ కూడా కీలక పాత్రలో నటించనున్నారు. ఇక నిత్యా మీనన్ అతిథి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో నిత్యా మీనన్ ఇలా కేవలం అతిథి పాత్రలకు మాత్రమే ఓకే చెప్తుండడంతో ఈమెకు అవకాశాలు రావడం లేదేమో, అందుకే ఇలా గెస్ట్ పాత్రలకు ఓకే చెప్తున్నారు అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.